అందరికీ నమస్కారం. ఇవాళ మనం దోసకాయ ఇంకా మీల్ మేకర్ యూజ్ చేసి ఒక టేస్టీ కర్రీ ప్రిపేర్ చేద్దాం. అయితే దోస గింజల్ని గూడా మనం యూజ్ చేసి ఈ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాం. ఈ కర్రీ అన్నంలోకి గానీ, రోటీలోకి గానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ ప్రిపేర్ చేయడానికి ముందుగా 2 కప్స్ సోయా చంక్స్‌ని మరుగుతున్న నీళ్ళల్లో కొద్దిగా ఉప్పేసి యాడ్ చేసుకోవాలి. దోస గింజల్లో గుడ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ బావుంటాయి. ఇప్పుడు కర్రీ కోసం ఒక పేస్ట్ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకుందాం. ఒక 6, 7 జీడిపప్పులు, ఇంకా గుమ్మడి గింజలు పేస్ట్ చేసేసి, తర్వాత దోస గింజల్ని ఇంకా కొద్దిగా కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇట్లా మెత్తగా పేస్ట్ లాగా చేసుకుంటే మనకి తినేటప్పుడు కూడా ఏమీ అడ్డు రాదు. తర్వాత కర్రీ ప్రిపేర్ చేయటం కోసం ఒక కడాయి తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయినాక ఒక 1 టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయినాక ఒక పెద్ద ఉల్లిపాయని కూడా చాప్ చేసుకొని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. కొంచెం సాటీ చేసుకున్నాక ఒక 3 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. కొంతసేపు మూత పెట్టుకుంటే ఉల్లిపాయ మగ్గుతుంది. ఉల్లిపాయ లైట్ బ్రౌన్ కలర్ వచ్చినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు దోసకాయ ముక్కల్ని కూడా మనం ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ఒక అర కేజీ దోసకాయని నేను ఇలా చాప్ చేసుకుని యాడ్ చేసుకున్నా. దోస గింజలు అందరూ తినటానికి ఇష్టపడరు కానీ ఆ గింజల్లో మనకి కావాల్సిన పోషకాలు ఎన్నో ఉంటాయి. మంచి ఫైబర్ ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి దోస గింజల్ని పడివేయకుండా ఇలా కర్రీస్‌లో యాడ్ చేసేసుకోవచ్చు. తర్వాత 2 టమాటాలని కూడా పేస్ట్ చేసుకుని, ఆ పేస్ట్‌ని ఇప్పుడు మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా కొద్దిగా పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. తర్వాత ఇందాక వేడి నీళ్ళలో వేసి ఉంచుకున్నాం కదా! ఆ సోయా చంక్స్‌ని కూడా మనం పిండుకొని యాడ్ చేసుకోవాలి. కొంచెం సేపు మగ్గినాక అప్పుడు మనం జీడిపప్పు, దోస గింజల మిక్స్చర్‌ని ఇప్పుడు మనం యాడ్ చేసుకోవాలి. ఈ దోస గింజల పేస్ట్ వేయటం వల్ల కర్రీలో ఎక్స్‌ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది. ఫైనల్‌గా కొద్దిగా ఉప్పు, ధనియా, జీలకర్ర పౌడర్, ఇంకా కొంచెం మసాలా పౌడర్, కారం వేసుకొని బాగా కలుపుకొని, అవసరమైతే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇదంతా కొంచెం దగ్గర పడినాక మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోతుంది. సోయా చంక్స్‌లో మనకి గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ కూడా ఉంటుంది కాబట్టి పిల్లలకి, పెద్దలకి ఇది చాలా మంచిది. ఈ కర్రీ అన్నంలోకి గానీ, రోటీలోకి గానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా లంచ్ బాక్స్‌లోకి గూడా చాలా ఈజీగా ప్యాక్ చేసేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ ఐడియా నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.